ధ్యానించాము. కానీ ప్రభు ఎంతవరకు ఇస్తే అంటే తక్కువగానే 34 కీర్తనలు 34. కీర్తనల గ్రంథకర్త 34 కీర్తనలు 34 9 నుంచి చదువుతారమ్మ. 34 9 నుంచి చదవండి. ఇంకా 12లో అంటాడు, బ్రతుకుగోరవాడు ఎవడై ఉన్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోరవాడు ఉన్నాడా అన్నాడు. కొన్ని సందర్భాలు అర్థం కాదు. ఎందుకంటే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26 27 కలిసి చదవండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26 27. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు ఏర్పరచుకుని, అంటే వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో. దేవుడు లేకపోతే అంటే అది వేరు. దేవుడు కలిగిన, అందుకే 33వ కీర్తన 11 12 అంటాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు, తమకు స్వకీయ సాంపాద్యం ఏర్పరచుకున్న జనులు ధన్యులు అన్నాడు. అంటే ఆ ధన్యత. అందుకే 32 కీర్తన మొదటి 5 వచనాల్లో, తన అతిక్రమలకు తన పాపలకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, యెహోవా చేత నిర్దోషించబడిన వాడు ధన్యుడు అన్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తి నిర్దోషి అనడానికి ఆ వ్యక్తిలో ఎట్లా కార్యములు జరుగుతూ వస్తాయి. ఏ వ్యక్తి కూడా, అంటే దైవజనుడన్న వాచ్మెన్ని 21 సంవత్సరాలు ప్రభు సేవలో ఆయన సాక్షిగా ఉన్నందుకు ఆయన చెరసాలలో వేశారు. దైవజనుడైన అపోస్తుడైన పేతురుని భయంకరమైన శ్రమానుభవ జ్యోతులు తీసుకొచ్చి ఆయన కటిక చీకటి గది గల బిలాములు పడవేశారు. అంటే అలాంటి గదులు పడవేశారు. అన్ని స్థితులు తట్టుకొని వారు నిలబడి దేవుని సేవ చేశారు. వాళ్ళు అన్నారు అంటే అపోస్తుడైన, లేదంటే వాచ్మెన్ ఇలాంటి మహాభక్తుడు, దినమునకు 1,00,000 సార్లు నీ రక్తం నా మీద పరోక్షించుకున్నా, ప్రభువా నేను నీ రక్తానికి పాత్రుడిని అని. అంటే నీ రక్తం నాకు అవసరమని. అంటే మనుషులు బలహీనులు, కానీ దేవుని ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట మనకు కనబడుతూ రావాలి. ఇది రావాలంటే భయభక్తులు కావాలి. ఈ రోజుల్లో అందుకే ఒక మాట చూస్తాం. ఎందుకంటే భయం లేని రోజుల్లో చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం తెలిసిన భాగమే. ఆదికాండం 6వ అధ్యాయం 3 నుంచి. ఆదికాండం 6వ అధ్యాయం 3 నుంచి. ఈ 5లో అంటాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. అంటే నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పది. 2వ వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డవి. అంటే ఇప్పుడు దేవుడు అందుకే అంటాడు. అందుకే మనం ఇప్పుడు ఆరాధనలో కూడా మాట చూసాం. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 29 27 అనుకుంటా. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 26 నుంచి చదివితే నేను చూపిస్తా. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తూ వచ్చాం. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 29. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులు యథార్థవంతులుగా పుట్టించాను. అంటే దేవుణ్ణి కనుగొనాలని పుట్టించాడు, యథార్థవంతులుగా ఉండాలని పుట్టించారు.
మరి అపోస్తలులు 7:26-27 ప్రకారము కనుగొనాలని పుట్టించాడు. ఇప్పుడు ఆయన ఎరిగాం, ఆయన చేతి ఏర్పరచబడిన వారుగా నియమించబడ్డాం. అందుకే అంటాడు రోమా 8:26-28 అంటాడు, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన. చదవండి 28 నుంచి, రోమిలకు రాసిన పత్రిక 8:28. ఎవరిని ముందుగా ఎరిగనో ఏంటంటే ఏర్పరచుకున్నాడు, పిలిచాడు, ప్రత్యేకంగా ఉంచాడు. ఇప్పుడు మనం దేవుని పిల్లలం. అందుకే 1 యోహాను పత్రిక 3:3 అంటాడు, ఇప్పుడు మనము దేవుని పిల్లలమే, లోకం మనల్ని ఎరగదు అన్నాడు. అంటే మనం ఇప్పుడు దేవుని పిల్లలం. అందుకే అంటాడు 1 యోహాను 1:7 యేసు రక్తం చేతి ఎవడైతే పాపక్షమాపణ పొందుతాడో వాడి నీతిమంతుగా తీర్చబడతాడు. 8:9 అదే విషయం అంటాడు, అంటే మనం యథార్థంగా దేవుని ఎదుట మన పాపలు బట్టి ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు కాబట్టి మన పాపల నుండి కడిగి సమస్త దుర్నీతులను మన పవిత్రులుగా చేయని రాయబడింది. అంటే ఇప్పుడు పవిత్రం. ఎప్పుడైతే యేసు రక్తంతో మనం కడగబడుతొస్తామో పవిత్రమైన జీవితంలోకి వస్తాం. ఈ పవిత్ర జీవితంలో వచ్చినప్పుడు కాపాడుకోనట. ఇది ప్రత్యేకంగా. అందుకే ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ రూత్ అయినా, ఆమె అనుభవజీవితంలో మనకి ఎక్కువ భాగము వారి అత్త ఎక్కడ వాక్యం బోధించినట్లు కానీ, వారి మామ ఎక్కడైనా వాక్యం బోధించినట్లు కానీ, వారి భర్త ఎక్కువ బోధించినట్లు కానీ మనం ఎక్కువ చూడం. కానీ ఆమె ప్రవర్తన, అంటే నయోమి ప్రవర్తన, వారి యొక్క పెంపకము వారి దినాల్లో ఆత్మీయంగా వారు చూస్తూ వచ్చారు. అంటే అది నయోమి ద్వారా కావచ్చు, ఆమె యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు, ఆమె జీవితంలో కావచ్చు. అందుకంటే నీవు వెళ్ళు చోట, నీవు ఉండు చోట, నీవు నివసించు చోట, నీవు మరణము చోట నేను ఉంటానని. అంటే ఎంత తీర్మానము! సంఘం కూడా అదే ప్రేమించేది. అందుకే చూస్తాం రూతు గ్రంథం 1వ అధ్యాయం రూతు గ్రంథం 1వ అధ్యాయం 15 నుంచి, రూతు గ్రంథం 1వ అధ్యాయం. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీ వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటు నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, ఎట్లా అర్థమైంది ఆమెకి ఏం అర్థమైంది? మనం ఇక్కడ చూస్తే ఎక్కడైనా కానీ ఆమె తన దేశం మొదలుపెట్టి, అంటే ఆ యొక్క మోయాబు దేశం మొదలుపెట్టి బయటికి రావాలనుకున్నప్పుడు తన కోడలిని పిలిచి, అమ్మా ఇప్పటికీ మీ భర్తలు వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయింది, నేనైతే నా దేశానికి వెళ్ళిపోతా, ఇంకా నాకు ఇక్కడ ఎవరున్నారు, మన స్వాస్థ్యం కూడా లేదు, ఇక్కడ మనం పరదేశాలము, నేను వెళ్ళిపోతా, మీరు సొంత ఇల్లు ఉంది, సొంత కుటుంబం ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, మీ దేవుళ్ళు ఉన్నారు, మీకు మీ యొక్క మరి ప్రేమించేవారు ఉన్నారు, నేను ఇప్పుడు వెళ్ళిపోతే కొన్ని ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి మా వారు నన్ను గమనించారు, నేను వెళ్ళిపోతా. అందుకే నయం చూసినప్పుడు కూడా జ్ఞాపం చేస్తూ, మరి వాళ్ళు జ్ఞాపం చేసినప్పుడు చూద్దాం 19 వారి బెత్లెహేము నుండి వచ్చినప్పుడు ఆ ఊరి అందరూ వారి ఎద్దుకు గుంపుగా కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకున్నారు. అంటే గమనించే స్థితి లేని రోజుల్లో, అంటే తరాలు లేదా సంవత్సరాలు గతించిన తర్వాత మళ్ళా బెత్లెహేముకు వెళ్ళిపోకముందు ఆమె చెప్పిన మాట ఏంటంట, అమ్మ మీరు వెళ్ళండి, మీ తండ్రి, మీ పిల్లలు, మీ భార్య, వాళ్ళ అంటే మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకుంటే అక్కడ నివాసం చేసుకోండి. అందుకే మనం చూసినప్పుడు ఆమె అందుకే రాయబడింది, జ్ఞానం చేస్తూ ఏంటంటే మరి 15లో రాయబడింది, ఇదిగో నీ తోడుకులు తన జనరెద్దుకు తన దేవునికి తిరిగిపోయిందే అన్నది. మరి అందరూ వెళ్ళిపోయారు. మరి రూతుకి ఏమర్థమైంది? ఒక్కరోజు లేదు, అంటే కొన్ని సంవత్సరాలు డిఫరెన్స్లు కాపురానికి వచ్చి ఉంటారు. కానీ ప్రవర్తన అంటే మనము ఒక వ్యక్తి ప్రభుని ఎరిగిన తర్వాత, వారి ప్రవర్తన, అందుకే సామెతలు 16:7 రాయబడింది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతి కావాలా?
ఎవరు సాక్ష్యం చెప్పాలా? దేవుడు చెప్పాలి. వీడు మంచోడు, వీడి భక్తిపరుడు, వీని వల్ల నాకు ఇష్టమైన వాడు అని చెప్పాలి. ఇప్పుడు మన మనుషుల దగ్గర ప్రీతికరంగా ఉండడానికైతే 80 మార్క్స్ కాదు 90 మార్క్స్కి తీసుకొచ్చుకుంటాం. అంటే ఏంటంట వాళ్ళకి అనుకూలంగా. అందుకే ఆనాడు అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన పౌలు కూడా అనుకూలకలైన బోధకులు ఏర్పరచుకున్నారయ్యా అన్నాడు. అంటే ఈరోజు ఎట్లాంటి పరిస్థితులు వచ్చాయి ఏంటంట, వాళ్ళకి ఎట్లుంటే ఇట్లుంటాయి, అట్లుంటాయి. ఈ రోజులో ఆ భక్తి తగ్గింది. వారి అనుభూతుల్లో దేవునికి ప్రీతిగా ఉండటెంత భాగ్యం. అందుకే వారు తమ ప్రవర్తన అంతటిని దిద్దుబాటు చేసుకున్నట. అందుకే మనం ఎస్తేరు గ్రంథము, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా మనకు తెలుసు. అది ప్రార్థనకు ఎక్కువ బాగా చూస్తాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఇశ్రాయేలీలు, అందుకే దేవుని అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకొందురు అన్న నిరీక్షణ కద్దు. దేవుని పిల్లలకి ప్రవర్తన ఏంటంట, వారు దిద్దుకుంటారు. అంటే మన జీవితంలో దిద్దుబాటు. అందుకే కీర్తన గ్రంథకర్త 50 కీర్తనలో దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ఎవరికి దిద్దుబాటు కలుగుతూ వస్తుంది? 50 కీర్తనలో దేవుడి యొక్క వాక్యం సెలవుస్తుంది. 16లో అంటాడు, భక్తులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టడలను వివరించట నీకేమి పని, నా నిబంధన నీ నోట వసించిందేమి. ఇప్పుడు అపవాది దగ్గరికి వెళ్దామండి. అపవాది దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సపోజు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన అరణ్యములో ఏకాంత ప్రార్థన చేస్తూ వచ్చాడు. 40 రోజుల తర్వాత ఆయన ప్రార్థన ముగించుకొని బయటకు వస్తుంటే అపవాది శోధిస్తూ వచ్చాడు. శోధించి వాక్యంతో శోధించాడు. మనకు తెలుసు, వాక్యం శోధించాడు. ఈ రాయిని రెట్టుగా చేసుకో అయ్యా అన్నాడు. తర్వాత ఏం చెప్తూ వచ్చాడు చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా ఆ మాట చూస్తే మంచిదే. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 నుంచి, అందుకు ఆ శోధకుడు ఎందుకు వచ్చి, నీవు దేవుని కుమారుడితే రాళ్ళు రెట్టులుగా ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞాపించమని అందుకైనా మనుషుడు రెట్టు వల్ల మాత్రమే దేవుని అంటూ జ్ఞానం చేసినప్పుడు అంటాడు. మరి 5లో 6లో జ్ఞాసం, నీవు దేవుని కుమారుడు క్రింది నిన్ను గురించి నీ తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదం ఎప్పుడైతే రాకు తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తుకుందురు అనే వాక్యం ఉంది కదా అన్నాడు. ఎవరు చెప్పింది? అపవాది. ఎవరితో చెప్తూ వచ్చాడు? ప్రభుని యేసు ప్రభుతో తెలివిస్తూ వచ్చాడు. ఏంటంటే వాక్యం అర్థం తెలుసు. ఎవరికి? భక్తులకు వాక్యం లేదని చెప్పాం. అంటే మన జీవితంలో ఈ రోజుల్లో ఎట్లుందంటే, మనకు భక్తిహీనత ఉండి కూడా వాక్య బోధ చేస్తా, భక్తిహీనత ఉండి కూడా ప్రార్థన చేస్తూ వస్తా. అందుకే ఎక్కువైన భయభక్తులు మీకు ఏంటో నేను నేర్పుతాను. 34 కీర్తన 11లో జ్ఞానం చేస్తూ వచ్చాడు. అయ్యా మీకు భయభక్తులు అంటే ఏమిటి? మీకు ఈ రోజుల్లో భయభక్తులు అంటే మరి అనుభూతాలు ఎట్లుందంటే మన ప్రార్థనలేనా? అందుకే 50 కీర్తనలో మనం చూసినప్పుడు 16 భక్తులతో నా దేవుడు ఇట్లా సెలవిచ్చున్నాడు. అయ్యా నీవేంటంటే చూసినప్పుడు ఇక్కడ అంటాడు ఏంటంటే, భక్తులతో నా దేవుడు ఇట్లా సెలవిచ్చున్నాడు, నా కట్టలు గురించి నీకేం పని, నా నిబంధన నీ నోట వసించిందేమి అన్నాడు. అంటే వారికి వాక్యం ఉండదని చెప్పాము. తీర్పు దినం వరకు వారికి వాక్యం ఉంటుంది. రక్షణ మానవం పొందిన వారి జీవితాల్లో భయభక్తులు ఎప్పుడైతే వదిలిపెడుతూ వస్తామో, భక్తులు ఎప్పుడైతే వస్తా వాక్యములు పట్టుకుంటూ వస్తుంది. కానీ మార్పు రాదు. వారి జీవితాలు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో జ్ఞానం చేసినప్పుడు, అపోస్తలుడైన పౌలు ఆనాడు అనుభవ జీవితాలు హెచ్చరిక చేస్తూ 1వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ హెచ్చరిక చేస్తూ వచ్చాడు. 1వ అధ్యాయం జ్ఞానం చేసినప్పుడు ఏంటంటే 28లో అంటాడు, వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయారు గనక చేయరాని కార్యం చేటుకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించని రాబడింది. ఎవరిని? దేవుని ఎరిగిన వారు, దేవునిలో నియమించబడిన వారు తమ మార్గాలు సరిదిద్దుకోలేని జీవితాలకు వస్తే, దేవునికి చోటుని నొల్లకపోయారు కనుక చేయరాని. ఇప్పుడు మళ్ళీ అపవాది దగ్గరికి వెళ్దాం అనుకోండి. అపవాది దగ్గరికి వెళ్దాం.
వాడిని అడుగుదామనుకో, ఏమయ్యా నీకు వాక్యం తెలుసు, నీ తీర్పు అనేది తెలుసు, నీకు అనుభవ జీవితాలు తెలుసు, ఎందుకు నీకు ఒక్క రోజైనా నువ్వు మార్పు చెందకూడదా అన్నామనుకో, మార్పు చెందకూడదు. వాడికి తెలుసు. అందుకంటాడు మార్సువార్త 5వ అధ్యాయంలో గాంసినప్పుడు మా సమయం ఇంకా రాకమునిపే, అంటే మనకి ఏంట తీర్పు అనేది ఒక రోజు నాకుంది, పాతాళం అనేది ఒకటి ఉంది, శిక్ష అనేది ఒకటి ఉంది, అక్కడ నాకు ఎల్లప్పుడూ నరకం అనేది తీర్పు ఉంది. ఎప్పుడు నియమించబడి దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడిన దినమే మనకు తీర్పు వచ్చింది. అర్థమవుతుందా? నియమించబడి హెచ్కెల్ 28:13 నుంచి చూసినప్పుడు దేవుని సన్నిధి నుండి వాడు ఎప్పుడైతే త్రోసివేయబడుతూ వచ్చాడో ఆ రోజు నుంచి మనకి స్టార్ట్ అయింది. కానీ ప్రభువు అనేక సందర్భాలు తరుణం ఇచ్చి నీతిమంతుల సభలు కూడా కూర్చుండి పెట్టి కానీ వాడు మార్పు తీసుకొచ్చుకోడు. అర్థమవుతుందా? అందుకే మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చూసినా కూడా అక్కడ రాయబడింది, నీతిమంతుల సభ ఎదుట కూడా అక్కడ రాయబడింది. చూస్తామండి, ఊరికి మాటలు కాదు ఇది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8 వచనం. ఆరు నుంచి వస్తాం. దేవదూతలు ఎక్కువసారి నిరుచుటికే వచ్చిన దినం ఒకటి తటస్థించిన దినం, ఆ దినం నా పోదేకు వారితో కలిసి వచ్చిన యాడా దేవుని దూతలు నివసించే స్థలంలోనికి అపవాది కూడా వస్తాడు. అంటే అర్థమవుతుందా? దేవుని పిల్లి ఎవరు ఎట్లా కనుక్కోగలము? దేవుని పిల్లి ఎట్లా కనుక్కోగలము? అందుకే మత్తయి 13వ అధ్యాయంలో గొర్రెలు ఉన్నాయి అయ్యా, గోధుమలు ఉన్నాయి, ఈ రెండు ఎదుగుచున్నాయి, దీంట్లో నుండి ప్రత్యేకంగా ఎట్లా మాకు ఒకటి అర్థం కాక శిష్యులు కూడా అడుగుతూ వచ్చారు, లేదా పనివారు కూడా అడుగుతూ వచ్చారు, దీన్ని కోతకు ముందే కోయమంటావా అన్నారు. అంటే అంతవరకు ఉంటాయి. ఎంతవరకు? కోత వచ్చే దినం వరకు. కోత వచ్చే దినం వరకు అపవాది యొక్క అంటే తీర్మానము. కానీ ప్రభు కృపనిచ్చి ప్రభు మనలో రక్షించి తీసుకున్న తర్వాత వారికి మనకి ప్రత్యేకమైన జీవితాలు పెట్టాడు. అందుకే క్రైస్తవ జీవితం అనేది ప్రత్యేకింపబడిన సవాలకరమైన జీవితం. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ జీవితం అనేది ప్రత్యేకింపబడిన సవాలకరమైన విశ్వాసమైన జీవితం. ఇది ఎప్పుడైతే మనం దారి తొలుక్కుంటూ వస్తామో మన నడత ఆటోమేటిక్ తొలిగిపోతూ వస్తుంది. మన ప్రవర్తన రోమీయులకు రాస్తూ 1వ అధ్యాయం 26లో చూసినట్లు చేయరాని కార్యాలు చేయడానికి దేవుడే అప్పచెప్తాడు. సాతానికి అప్పచెప్పాడు, పో నువ్వు ఏం చేస్తావు అధికారం ఇస్తా, నీ ప్రవర్తన. అందుకే మనకి ఇది ఎప్పుడైతే దేవునికి మనకున్న సంబంధం అన్యోన్య భావం అప్పుడైతే ఆటోమేటిక్గా కలిసిపోతూ వస్తాయో ఆ కలిసిపోయిన తర్వాత ఆ మనసు ఆ లక్షణాలు ఈ వ్యక్తులకు వస్తాయి. కాబట్టి వాడు ప్రత్యేకంగా ఉంటూ వస్తాడు. ఆ ప్రత్యేకింపబడిన వాని యొక్క భయభక్తులు ప్రత్యేకంగా ఉంటాయి. చూస్తాం ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసిన భాగమే. రండి ఆదికాండం, ఇంకా దానికి ముందు ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. 10. అందుకతడు నేను నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు ఏంటంట దిగంబరిగా ఉంటే కనుక నేను భయపడుతున్నా, నీ సన్నిధిలో ఉండలేను. పారిపోతూ వస్తాడు. వాక్యం సెలవు యెషయా అంటాడు, దుష్టుడు ఎవడును తరుముకుండా కానీ పారిపోని రాబడదు. అంటే దేవుని ఇంట్లో నిలవలేరు, వారు ఒప్పుకోరు. అందుకే ఈ రోజుల్లో దేవుని వాక్యం ఇంతగా కఠినంగా బోధ చేస్తున్నా, యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తూ వచ్చినా అంటే వారి జీవితాలు ఏంటంటే, ఆయా నా వయస్సు, నా లక్షణాలు, నా ప్రవర్తన ఇంకా నాకు అవకాశం ఉంది కదా, ఇది రాంగ ఇప్పుడు అనిపిస్తాయి మనకు. యోబుకి 10 మంది పిల్లలు కదా, 7 మంది కుమారులు, 3 కుమార్తెలను రాయబడింది. 10 మంది వయసు వచ్చిన పిల్లలను రాయబడింది. వారు కుమార్తెలు అందరూ ఉన్నారని చూస్తాం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. ఇంతమందితో అంటే యోబు తన భార్యను చేసుకున్న ఆ రోజు మొదలుకొని తన విశ్వాసమైన జీవితం వల్ల పెంచుకుంటూ వచ్చింటాడు. విశ్వాసం జీవితము ఆమె ప్రవర్తనలో ఆమె పెంచుకుంటూ వచ్చి డాడీ తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పింటాడు, ఇది కరెక్టు అని చెప్పింటాడు. అందుకంటాడు యోబు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా 9-10 కూడా చేసినప్పుడు మూర్ఖురాలు వల్ల మాట్లాడొద్దు అన్నాడు. చదవండి యోబు గ్రంథం 2వ అధ్యాయం 9.
ఏంటంట ఇప్పుడు అంటే బాధలోనే ఆ మాట చెప్పినప్పుడు దాంపత్య జీవితంలో ఆ మాట చెప్పినాడా, కుటుంబ జీవితంలో ఆ మాట చెప్పినాడా? అర్థమవుతుందా? ఇతడు శ్రమల మధ్య తన సవాలకర జీవితంలో ఆ మాట తన భార్యను గద్దించినప్పుడు, బుద్ధి ఉండి ఆమె జీవితంలో, సంసార జీవితంలో, సుఖానుభవ జీవితంలో హెచ్చరిక చేసినప్పుడు ఆమె ప్రవర్తన ఎప్పుడైనా మార్పు చెందిందా? అర్థమవుతుందా? ఆమె జీవితంలో శోధకు రాళ్ళక ఆమెను పెట్టడానికి ఆమె జీవితంలో తన్ను తాను అలా మలుచుకుంది అంటే అర్థమవుతుందా? ఈ రోజుల్లో కూడా దేవుని వాక్యం ఎంతగా నీకు బోధ చేస్తున్నా, నీ ప్రవర్తన, నీ అనుభవజీవితం ఏం చేస్తా అంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో 9:10 రాబడినట్లు ఆమె ఏమిటి, ఆ యోబు దగ్గరికి వచ్చి దేవుని దూషించు. ఎవరిని దూషించమంటుంది? దేవుని దూషించు, చచ్చిపో అంటే ఆమెలు చెడు మాటలు ఆటోమేటిక్గా పుట్టుకొస్తున్నాయి. ఎట్లొచ్చా? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి రాబడే ప్రకారం ఆమె మనసు దేవునికి లేదు అని అర్థం. ఆమె తన జీవితం దేవునికి ఇవ్వలేదు కాబట్టి చేయరాని కార్యాలు చేయడానికి దేవుడే ఆమెకి ఇచ్చాడు. అర్థమేనా? దేవుని ఇంటిలో నిలబడుచున్న మనము, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనము, దేవుని ఇంట్లో ఉంటున్న మనము దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడే మనల్ని పెడుతొస్తాడు. ఇప్పుడు అంటాం అందుకే ఆదాము తెలీదా? ఏర్పరచబడిన దినం అనుకో. ఏర్పరచబడిన దినం అంటే ఆదాము తాను కలిసిమెలిసి ఉన్నారు, దేవుడు ఆదాము. ఎంతవరకు? సృష్టి నిర్మించే ఆ దీవెన వరకు. సృష్టి నిర్మించి సృష్టి యావత్తు అతనికి ఆదాయం తీసుకొచ్చి, మనకు తెలుసు 2వ అధ్యాయంలో కూడా పేర్లు పెట్టయ్యా అన్నాడు, అన్నిటి పేర్లు పెట్టాడు. 1వ అధ్యాయం 26-28 అంటాడు, ఏలు అన్నాడు, నీవు నీ పిల్లలతో ఈ భూమి అంతా నింపు అన్నాడు. అంటే దేవుడు తనకిన్ని స్వాస్థ్యం ఇచ్చాడు. మరి ఇంత అనుభవజీవితం కలిగి ఉండి అతడు ఎట్లా రూట్ మ్యాప్ మార్చుకున్నాడు అంటే తన మార్గం దారి తొలగడానికి ఇష్టపడ్డాడు అనుకోవచ్చు. ఆయన భార్య ఉంది కదా, ఆయన భార్య ఆ వ్యక్తి కదా. ఒకవేళ ఇది సరైన రీజన్ అయితే, అర్థమవుతుందా? ఇది సరైన రీజన్ అయితే దైవవాక్య ప్రకారం వదిలి తీర్పు ఎందుకు రావాలి? అందుకంటాడు 1 యోహాను 3:4 ఆజ్ఞ అతిక్రమమే పాపము. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో మన భార్య భర్తలైనా కుటుంబీకులైనా మన అనుభవజీవితంలో మనం దారి తొలగుతూ వస్తాం. ఎందుకు కారణము? అయ్యా నా సంసార జీవితము, నా కుటుంబ జీవితము, అయ్యా నేను దిద్దుబాటు చేసుకోలేకపోతే, ఈమెతో కలిసి ఉండలేకపోతే, ఏకీపించలేకపోతే, ఇదే కదా మనం చేసేది. ఏం చేస్తూ వస్తాం? అందుకే రాయబడింది 1 రాజుల 10వ అధ్యాయంలో. ఆయన ఎలాంటి వాడు? జ్ఞానపరుడే. చూస్తాం 1 రాజుల 10వ అధ్యాయం. రండి 1 రాజుల 10వ అధ్యాయం. 1 రాజుల కింద 10వ అధ్యాయంలో తెలిసిన భాగమే, కానీ వన్ అలా టచ్ చేస్తూ వస్తే మన జీవితాలకి కనబడుకుంటూ వస్తాయి. 1 రాజుల 10వ అధ్యాయంలో తెలిసిన భాగమే చూస్తాం. 10వ అధ్యాయం 2 నుంచి కామాతురత గలవాడై ఏం చేస్తూ వచ్చాడంట? జ్ఞానం చేసిన కామాతురత గల పరశ్రీలు మోహించి కామాతురత గలవాడి వారు ఉంచుకుని చూస్తారు. అతను 700 మంది రాజకుమారుల భార్యలు 300 ఉపపత్తులు కలిగి ఉంటారు. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. 4లో రాయబడింది. సొలొమోను రుద్దుడు అతన్ని భార్యలు అతని హృదయమును ఇతరులతో త్రిప్పగా. ఎవరు చెప్పారు? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడే చెప్పాడు 3వ అధ్యాయంలో 1 రాజుల్లో, నీ వంటి జ్ఞానపరుడు నాకు లేడు అన్నాడు. నీ వంటి జ్ఞానపరుడు ఇంకోడు పుట్టాడు అన్నాడు. మరి అతనికి అన్నీ తెలుసమ్మా, అన్నీ తెలుసు. అంటే తన మార్గము, తన జీవితము ఎట్లుంటుందో తన ప్రవర్తన ఆయనకి చెప్పాడు దేవుడు, ఆదాముకి చెప్పాడు. అంటే ఇన్ని పెట్టాడు. సృష్టి అవత్తు నీ ఆదిని పెట్టాను, నీవు ఏ పేరు పెడతా పేరు అన్నాడు. సృష్టి నీకు ఇచ్చాను, ఏలు అన్నాడు. నీవు నీ భార్య పిల్లతో పరిపాలించన్నాడు. ఇన్ని అనుభవజీవితం కలిగిన ఆ వ్యక్తి తన జీవితం అంటే తాను ప్రేమించి ఆ జీవితం అది ఇష్టంగా కనబడుతూ వచ్చింది కాబట్టి, అంటే ఏది అది భార్య కావచ్చు, కుటుంబం కావచ్చు, కొన్ని పరిస్థితులు ఎప్పుడైతే ఇష్టం కనబడుకుంటూ వస్తాయో రూట్ తప్పుతాయి. ఎప్పుడైతే రూట్ తప్పుతుందో దేవుని సన్నిధికి పారిపోతా. నిలబడినా కూడా దేవుని ఎదుటికి వస్తే ఏమయ్యా దేవుడు పిలిచాడో, ఆదికాండం 3:9 దేవుడు ఎక్కువ ఆదాముని పిలిచి నీవెక్కడ ఉన్నావు అన్నాడు.
ఇప్పుడు అంటాడు, నీ స్వరం విన్నప్పుడు నీ దిగంబరిని అంటే అర్థము, నేను దోషినిగా కనబడుతున్నా, నా మలినము నా ఎదుట కనబడుతుంది, నా నీచమైన స్థితి నా ఎదుట కనబడుతుంది, నా దిగంబరత్వం నా ఎదుట కనబడుతుంది, కాబట్టి నేను భయపడ్డా పారిపోతున్నా. అందుకే చాలా మట్టుకు ఒప్పుదల ఉండదు. వారి ప్రార్థన జీవితంలో కానీ, వారి యథార్థ జీవితంలో కానీ, వారి సాక్షి జీవితంలో కానీ పట్టుదల ఉండదు. వారి హృదయం ఎంతైనా శోధించు, వారి జీవితంలో మాలిన్యం ఆటోమేటిక్గా భక్తిలో నుండి పుట్టుకుంటూ వస్తాయంట. భక్తిలో అది మాలిన్యం అలాగే కంపు కొట్టుకుంటూ వస్తాయి. వారి నోరు, వారి జీవితం కంపు కొట్టుకుంటూ వస్తుంది. కారణం ఏంటంటే వారికి తెలిసి తప్పు చేస్తూ వస్తారు. ఇది ఆ అపవాది యొక్క లక్షణాలు. ఇది ఆదాముతోనా ఇంకొకరి దగ్గరైనా. కాబట్టి మధ్యాహ్న కాలపిల్ల నీ ప్రవర్తన దిద్దుబాటు చేసుకోకపోతే, అందుకంటాడు కీర్తన 50:16 అంటాడు, దిద్దుబాటు నీకు 16 చదువు, కీర్తన 50:16. భక్తితో నా దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, దిద్దుబాటు నీకు అసఖ్యము కదా. అంటే నీవు నా మాటలు వెనుకకు త్రోసివేశావు. కానీ దేవుని యొక్క జీవితంలో నేను ప్రార్థన పరుడు, నేను భక్తి పరుడు, నేను విశ్వాసి, నేను సాక్షిగా ఉన్నానని చెప్తే నీవు అనుకోవచ్చు. అందుకే అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 5:24 మాట్లాడతాడు. 1 తిమోతి రాసిన పత్రిక 5:24 అపోస్తలుడైన పౌలు 1 తిమోతి రాసిన, కొందరి పాపులు తేటగా బయలుదేరి అంటే వారి పాపలు వారికి ముందుగా నడుస్తున్నా తెలుసుకోరు. ఇంకోసారి చదువు, కొందరి పాపములు రెండు ఉన్నాయి. న్యాయపు తీర్పుకు ముందు వెళుతున్నాయి తెలిసి కొందరు పాపాలు మార్చుకోరు. రెండవది అంటాడు, వారితో కలిసి వస్తాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాలపిల్ల చూస్తే దేవుడు రక్షణ ఇచ్చాడు, మార్పిచ్చాడు, ఆరాధన చేసి ఉండొచ్చు, దేవుని సన్నిధిలో నిలబడి ఉండొచ్చు. ఇప్పుడు చూస్తామండి, మనం ఆరాధన సమయానికో ఆరాధించడానికి చూడండి. ఇప్పుడే మనము ఆరాధనలో చూసాం. అపోస్తలుడైన మరి యోహాను రాసిన 5వ అధ్యాయం, ప్రకటన 5వ అధ్యాయంలో 11 చదువమ్మా. 11 చదువుని భాగం మళ్ళీ ఒకసారి చదువు. ప్రకటన 5వ అధ్యాయం 11. ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను, ప్రతి ప్రజలను, ప్రతి జనములను ఇంత గొప్ప కార్యాలు చేస్తే ఎంతమంది వచ్చారంటే అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇప్పుడు 11లో, నేను చూడగా సింహాసనం ఎదుట జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరమును వినబడెను అన్నాడు. ఎంతమంది ఆరాధన చేస్తూ వచ్చారంట? అంతమంది. అంటే ఇక్కడ రాయబడింది 5:11లో, సింహాసనం ఏంటంటే నేను చూడగా సింహాసనంలో జీవులను పెద్దలను ఆవరించుండగా అనేక దూతల స్వరం వినబడను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండదు. దేవదూతలు ఆరాధన చేస్తూ వచ్చారు అంటే ఏకీభవించి. రెండవ మాట 12లో రాయబడింది, వారు వధింపడిన గొర్రెపిల్ల యొక్క శక్తి, ఐశ్వర్య, జ్ఞానము, భయము, బలము, ఘనత, మహిమ, ప్రభావం జ్ఞానం చేసినప్పుడు ఎలా అంటే పొందనరకుడని గొప్ప స్వరంతో మహిమపరుస్తూ వచ్చారు, ఏకీభవించారు. మనం ఏడాకించాం. ఇదేం టైంపాస్ జర్నీ కొరకు లేచిపోయాక ఏమైనా ఇదేమన్నా అంటే అవసరతను బట్టి మాత్రం వెళ్ళాలని అంటాం. మరి అంటే అర్థమేమి? భయభక్తులు ఏడున్నాయని మనకు అర్థమవుతుంది, ఏడున్నాయని అర్థమవుతుంది, నేనైనా మనమేనా? వాళ్ళ ఆరాధనలో పాలు పొందారు, వాళ్ళు ఏకీభవంలో పాలు పొందారు. అందుకంటాడు మరి సామెతలు 16:7 ప్రవర్తన ప్రీతికరంగా ఉండాలి దేవునికి అన్నిట్లో. కూర్చునేది విధానం కావచ్చు, ఆరాధించే విధానం కావచ్చు, క్రమం కావచ్చు, ఆ భయం మనకు లేకపోతే. అందుకంటాడు మనము మన జీవితంలో ఇవన్నీ కలిగి ఉండట్టు నేర్చుకోవాలి. ఇవి మనం తప్పుతున్నాం. ఎన్నోసార్లు హెచ్చరిక చేసినా, ఎన్నోసార్లు మార్పు తీసుకొచ్చినా మన జీవితంలో రావు. ఇవి చిన్న చిన్న తప్పులే. ఇంకా చాలా వరకు ఇప్పుడు మనం చూసినప్పుడు ఆదాము లాంటి మహాభక్తుడే పారిపోతూ వచ్చాడు, నిలవలేక పారిపోతూ వచ్చాడు. మరి అలాంటి ఆ వ్యక్తి ఫోన్ ఏదన్నా
తప్పు ఒప్పుకొని క్షమాపణ పొందిన జీవితంలో మార్పు వచ్చిందా? అందుకంటాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 5వ అధ్యాయంలో మరి 12 నుంచి జ్ఞానం చేసినప్పుడు ఒక మనిషిని అవిధేయత లోకంలోని పాపం ద్వారా మరణం వచ్చింది అన్నాడు. అంటే ఒక మనిషిని అవిధేయత లోకానికి పాపం ఎట్లా తీసుకొచ్చిందో, అవిధేయత మరణం తీసుకొచ్చిందో, మన వల్ల సంఘమైనా కావచ్చు, మన వల్ల కుటుంబమైనా కావచ్చు, మన వల్ల పరిస్థితులకైనా కావచ్చు అవమానం తీసుకొస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవితంలో కలిగి ఉన్న ఆదాము నుంచి వచ్చిన హెచ్చరిక. రెండవది మనం చూస్తాం ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. ఆదికాండం 6వ అధ్యాయం మనం చూసాం. 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క ఊహ తలంపుల ఊహ అంతే ఎల్లప్పుడు కేవలం చెడ్డదని ఎక్కువ చూసి తాను భూమి మీద నరులు చేసినందుకు సంతాపం ఉంది, తన హృదయంలో నొచ్చుకొనెను. ఎలాంటి జీవితాలు అంట? దేవుడు నొచ్చుకొని దినాలకి దిగజారారు. ఎప్పుడు? నోవాహు కాలం ముందే. అంటే ఆదాం మొదలు నోవాహు 1600 సంవత్సరాలు. చరిత్రకారులు మన లెక్క ప్రకారం 1600 సంవత్సరాల లోపలే ఆ పరిస్థితి భయంకరమైంది. అప్పటికి భూమి మీద విస్తరించారు. ఆదికాండం 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో చూసినప్పుడు వారు విస్తరించారు, వ్యాపించారు, బలాభివృద్ధి పొందుతూ. అంతకంటే ముందే నరుల చెడుతనము భూమి మీద గొప్పది అన్నాడు. ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎలా అంటారు, జ్ఞానం చూసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో ఎలా అంటే దేవుని కుమారులు నరుల కుమారులు అని రాయబడుకుంటూ వచ్చింది. దేవుని కుమారులు నరుల కుమారులు అంటే అప్పుడే డివైడ్. వారి ప్రవర్తన వారి జీవితంలో ఆటోమేటిక్గా సాక్ష్యాలు కోల్పోయే జీవితాలకు వచ్చాయి. అలాంటి దీన్ని చూసినప్పుడు అంటాడు ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో, ఈ తరములో నీవేనైతే నీతిమంతుడు చూచిన వెనుక ఒక్క వ్యక్తిని బట్టి అంటే ఇప్పుడు మనం మళ్ళా గమనించండి, ఆ వ్యక్తిని బట్టి భూమి మీద మళ్ళా సృష్టి నిలబడుతూ వచ్చింది. ఆ కుటుంబాన్ని బట్టి భూమి మీద సృష్టి నిలబడుకుంటూ వచ్చింది. తెలుస్తుంది, ఒక వ్యక్తిని బట్టి ఆ కుటుంబంలో కూడా బలహీనతలు ఉన్నాయి, లేదనము ఆ వ్యక్తులు కూడా బలహీనతలు ఉన్నాయి. కానీ భయభక్తులతో సరిచేసుకునే విధానం ఉంది. ఇప్పుడు మనం చూసే యెజ్రెయేలు 10వ అధ్యాయం 2వ వచనంలో దిద్దుబాటు వరకే ఇది కద్దు అని రాయబడింది. ఆ దిద్దుబాటు నోవాహులో ఉంది. ఆ దిద్దుబాటు తన కుటుంబంలో సరిచేసుకునే విధానం ఉంది. మన కుటుంబాల్లో ఉన్నాయా? మన సంఘంలో ఉందా? ఇది లేకపోతే భయభక్తులు మనకేమొస్తాయి? నోహుతో చెప్పాడు, ఈ తరువాతలో నీవే నైదట నీతిమంతుడుట చూసి ఉన్నాను గనక అన్నాడు. మనం ఎక్కడ దేవుడు చూస్తే నీతిమంతుడుగా ఉండాలి. అందుకే మనం చూసా మన జీవితంలో 32 కీర్తనలు రాబడే ప్రకారం తన అతిక్రమణకు పరిహారము, తన పాలుకు ప్రాయశ్చిత్తము, యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు. ఈ ధన్యత నీ జీవితంలో ఉందా? మళ్ళా చెప్తున్నా, వాచ్మెన్ లాంటి మహాభక్తుడైనా తన జీవితంలో 1,00,000 సార్లు రక్తం నాకు అవసరం అన్నాడు. ప్రతి మనుషుడు బలహీనుడే. అందుకే దేవుని సన్నిధిలో ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా పరీక్షించబడుతూ పండుకునేటప్పుడు కూడా నా తప్పులు ఏమైనా ఉన్నాయని ఒప్పుకుంటూ రావాలి. అంటే తప్పు లేకపోయినా మన మనస్సాక్షి మన మీద మొదటి యోహాను 1:19-20 మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19-20 ప్రకారం 22 ప్రకారం మన మనస్సాక్షి మన మీద నేరం మోపితే ఆ నేరం నుండి క్షమాపణ పొందాలి. ఎవరిదట? మన మనస్సాక్షి నుండి. ఆ సాక్షి మన జీవితంలో ఉందా? కాబట్టి అవమానం వస్తాయి. రోమా 1:26-28 ప్రకారం చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు విడిచిపెడుతూ వస్తాడు. అదే అపవాదుతో ఆరంభమైంది, అది నీతో రావచ్చు, అది నాతో రావచ్చు. కానీ నోవాహు జాగ్రత్త కలిగి వచ్చాడు. ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడంటే దేవుని ఇంటిని నిలబడినప్పుడు తాను తన పిల్లల్ని భయభక్తులతో పెంచాడు. మరి ఈరోజు మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘం, మన జీవితాలు ఒకసారి చూస్తే భయం లేకపోతే ఓ రోజు దేవుని కార్యాలు ఉండి ఆటోమేటిక్గా దేవుడే ఈ స్థలం నుండి వెళ్ళిపోయే పరిస్థితి వస్తాయి. అంటే ఏంటంటే దేవుడి సన్నిధి వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చి ప్రలాపించిన పరమగీతాలు 5వ అధ్యాయంలో చూసిన తన ప్రియురాలు అక్కడి నుండి వెళ్ళిపోతే ఏడుస్తూ వచ్చింది. అందుకే రాయబడింది. చూద్దాం పరమగీతాలు 5వ అధ్యాయంలో. మనకు తెలిసిన భాగం మీరు చూస్తామండి. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం. మనం చూస్తే పరమగీతములు 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చూస్తే కనబడుకుంటూ వస్తాయి. పరమగీతములు 5వ అధ్యాయం
ముందు నుంచి నేను వస్త్రం తీసివేసి నేను మరలా దాన్ని ధరిపిల్లి నా పాదులు కడుక్కుంటే నేను మరలా వాటిని కడుక్కొనిలేనా అని అనుకుంటూ ఉంటే జ్ఞాపం చేసినప్పుడు మరి ఇక్కడ 6లో రాయబడింది, నా ప్రేమికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను అని రాయబడింది. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత, దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎంత పశ్చాత్తాపం అనుకోవచ్చు. రెండవ రాకడలో ఉన్న సంఘటనలు కూడా ఇదే. రెండవ రాకడలో ఉన్న సంఘటనలు కూడా ఇదే. ప్రకటన 11వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఇవన్నీ వినిస్తూ వచ్చారు. ఇవి అర్థం కావాలి. దేవుని సంఘం పైకి ఎత్తిబడిన తర్వాత అవిశ్వాసులైన వ్యక్తులు భూలోకంలో విడుబడుతూ వస్తారు. అది ఎవరైనా, నేనైనా మనమైనా తప్పపోతే విడుబడుతూ వస్తాం. కానీ వాక్యం అంతా ఉంటుంది కదా, ప్రార్థన అంతా ఉంటుంది కదా. అంటే ఇవన్నీ ఒకరోజు దేవుని ఇంట మనము పశ్చాత్తాపానికి ఇష్టపడుకుంటూ వస్తాం. కానీ పరిశుద్ధాత్మ, ఒప్పుదల ఆత్మ మొట్టమొదటికి వెళ్ళిపోతూ వస్తాయి. మరి మత్తయి 25వ అధ్యాయంలో మరి మనం చూసిన ప్రకారం మరి 11 నుంచి 13 వరకు చూస్తే అక్కడ రాయబడిన ప్రకారం తలుపు వేయబడుతూ వస్తుంది. ఆ బుద్ధి లేని కన్యకలు తలుపు దగ్గరకు వచ్చి అయ్యా తలుపు తీయమన్నట్లు, అయ్యా తలుపు తీయమన్నట్లు తలుపు తీయమంటే వస్తాం. కానీ ప్రభు అన్నాడు, ఆ దినము ఆ గడి మీకు తెలియదు కనుక తలుపుని తేనన్నాడు. అంటే దేవుని యొక్క స్వరము మనకు ఆపకను వినబడుతుందో కానీ లోపలికి వెళ్ళాం. అదే చూస్తామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని స్వరము వినపడుతూ వస్తాయి, లేదా భక్తుల అనుభూతాలు కనబడుకుంటూ వస్తాయి. 25వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. 25వ అధ్యాయం 10 నుంచి, వారు కొనిపోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అతడు తలుపు వేయబడాను. ఆ తర్వాత తక్కిన కనకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమనగా అడగగా, ఎక్కడ? తలుపు బయట నుంచి. ఇప్పుడు అంటాడు, అతడు మిమ్మల్ని నెరగని మీతో నిత్యంగా చెప్పుచున్నా లోపల నుంచి. అంటే అర్థమవుతుందా? మీ పేర్లు, మీ జీవితము మన జీవితంలో కొట్టివేయబడిన తర్వాత మనం ప్రలాపం చేసిన పశ్చాత్తాపద ఆ లోపలికి నీకు అవకాశం ఉండదు. ఆ లోపలికి నీకు అవకాశం ఉండదు. ప్రార్థనపరుడు కావచ్చు, భక్తిపరుడు అని చెప్పుకుంటవచ్చు, వాక్యముడు కావచ్చు. నీ జీవితంలో ఎప్పుడైతే భ్రష్టత్వం నీ జీవితంలో ఏలుతూ వస్తుందో, పాప స్థితి నీ జీవితంలో ఏలుపుకుంటూ వస్తుందో, ఆ భయం వెళ్ళిపోతూ వస్తుంది. ఇది ఆదాముతో ఆరంభమైంది. అది మన వరకు లేదని చెప్పాం. యోబు అనుజీవితంలో కూడా ఆరంభమైంది తన భార్య వల్ల, కానీ తాను కాపాడుకున్నాడు. అందుకంటాడు, అతని నోట దేవుడు అన్యాయం చేసినట్టు చెప్పలేని రాబడుకుంటూ వస్తాయి. చదవండి 2వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10. యోబు గ్రంథం 2వ అధ్యాయం. ఈ సంగతులలో ఏ విషయమందును నోటితోనైనా పాపం చేయలేదంటే, ఏమి దేవా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు, నన్ను నీతిపరుడుగా పెట్టడం తప్ప, మళ్ళా నాకుంటే ఒక్కరోజు శిక్షాదండన పెట్టడం తప్ప అన్న జీవితాలు కూడా లేకు. కనీసం ఆ ప్రెషర్లో కూడా తన జీవితాలు రాకున్నట్టు కాపాడుకుంటూ వచ్చాడు. ఒక పక్క భార్య, ఒక పక్క స్నేహితులు భయంకరంగా శోధించారు కదా. మనకైతే అందుకే అంట 4వ అధ్యాయం నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు. మన భక్తి ధైర్యం రావాలి. ఈరోజు భక్తిపరులుగా కనబడం, మనం అనుభూతాలు దారి తొలగిపోయింటాయి కాబట్టి ఆటోమేటిక్గా వస్తాయి. నేనైనా మనమైనా ఎన్నోసార్లు, ఎందుకంటే చెప్పుతున్నా. అందుకే యాకోబు రాస్తుంటాడు 3వ అధ్యాయంలో, అయ్యా మీరు బోధకులు కావద్దు 2 తీర్పులు ఉన్నాయన్న. అంటే బోధకులుగా మీరు ఉండొద్దు, బోధకులైన వారికి తీర్పు ఉంది, తెలిసి తప్పు చేస్తూ వస్తాం. దావీదు కూడా అదే. అతడు తెలిసి తప్పు చేశాడు కాబట్టి ఆ శిక్ష అతని కళ్ళము జరుగుతూ వచ్చింది. అతని భార్యలు వారి కళ్ళ ముందే భయంకర పాపస్థితికి పట్టబడ్డానికి మూల కారకుడు. అంటే చేయరానే నీచకర్మ చేయడానికి తన కుటుంబంలో ఉన్న తన కుమారుడే ఆ స్థితికి తీసుకొస్తుంటే కళ్ళతో చూస్తూ వచ్చాడు. అంటే దేవుని సన్నిధిని తెలిసి తప్పు చేస్తే శిక్ష భరించక తప్పదు. ప్రలాపం చేశాడు 51వ కీర్తనలో, మొరపెడుతూ వచ్చాడు, నీ సన్నిధి నుండి నన్ను వెలివేసావు ప్రభా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేసావు ప్రభా, నీ సన్నిధి నుండి అయ్యా నీ ముఖం నాకు దూరపరిచావు ప్రభా, నన్ను దయచేసి క్షమించి మళ్ళా నీ ముఖము నీ దర్శనం నాకు దయచేసి అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆఖరికి అంటాడు, అది 51 కీర్తన 10 చదవమ్మా. 51 కీర్తన 10లో
స్థిరమైన మనసును నూతనంగా పుట్టించన్నాడు. మన జీవితంలో ఆ మనసు లేకపోతే భయం వెళ్ళిపోతామా? ఆ జీవితం లేకపోతే దేవుని ఇంటి నుండి ఆటోమేటిక్ తొలగిపోతూ వస్తాం. మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, ఒకానొక రోజు ఆదాము దిగంబరిగా ఉన్నాడని తెలిసేంత వరకు తనకు కనబడలేదు. ఆలోచనలు రాయబడింది ఆదికాండం 3వ అధ్యాయం ఆలోచనలో, అతను వారు ఇద్దరు ఎప్పుడైతే తమ జీవితంలో ఆ యొక్క వృక్షఫలం తిన్నారో వారి కళ్ళు తెరవబడినాయి, వారు దిగంబరులను తెలుసుకొని అన్నారు. వారి జీవితంలో దిగంబరతో కనబడే స్థితికి దిగజారేంత వరకు వారిలో లోపం కనబడదు. అంటే పాపం మనల్ని పట్టుకునే స్థితికి తీసుకొచ్చేంత వరకు, అది మన పాప జీవితం నుంచి పట్టుకునే స్థితి తీసుకొచ్చేది మనం తప్పుగా అంగీకరించాం. ఆ తప్పు సరి చేసుకునే స్థితి దాటిపోయిన తర్వాత ఏడ్చి ప్రళాపం చేసినా కూడా మత్తయి 25లో మనం చూసిన ప్రకారం బుద్ధి లేని కన్నికల్లో త్రోసివేయబడుకుంటూ వస్తాం. అంటే క్రైస్తవ జీవితం ఎంత పవిత్రమైందో అంత భక్తితో ఉండాలి, ఎంత పవిత్రమైందో అంత నిష్ఠతో ఉండాలి. అది లేకపోతే మనం ఆటోమేటిక్ తొలగిపోతూ వస్తాం. అందుకే వారి జీవితాల్లో మార్పు చెందకుండా కాపాడుకుంటూ వచ్చారు. యోబు అయినా, తర్వాత నోవాహు అయినా యథార్థంగా నీతిమంతుడిగా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి అతని వల్ల కుటుంబం దీవించబడుకుంటూ వచ్చింది. అతని వల్ల భూమిలో సమస్త వంశాలు ఆశ్రయించబడుకుంటూ వచ్చాయి. అతని వల్ల సమస్త సృష్టి మళ్ళా నూతనంగా నిర్మించిన దేవుడు కృప చూపుతూ వచ్చాడు. ఒక్క కుటుంబంలో, ఒక్క వ్యక్తిలో. మనలో ఈ అనుభవం లేకపోతే లేనట్టుగా ఉంటాం. మనకు తెలుసు సంసోనులో న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19-20లో రాయబడింది. యెహోవా తనను విడిచునని ఎరగలేని స్థితికి దిగజారిన తర్వాత తనకు తెలుసు అంటే నేను బలవంతుడును బలం కలిగిన వ్యక్తిని, ఈ యొక్క ఫిలిష్తీయులు నాకు ఎంతటి వారని లేచి విరుజుమ్ముదాన్ని పూనుకున్నాడు. కానీ దానిని విడిచనని తన యొక్క జీవితంలో ఆ యొక్క ఎంట్రుకలు నాజీరు కొట్టివేయబడని తెలిసినప్పుడు అప్పుడు అర్థమైంది, అయ్యో అన్నాడు. అందుకని న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో ఏడుస్తూ కూడా ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు. ఎట్లాంటి స్థితి అంటే రాయబడింది, చూద్దామండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం తెలిసిన భాగాలే కానీ పరీక్షించుకుంటూ వస్తాం. దేవుని బలలో పాల్గొనుపు జ్ఞానం చేస్తూ 28 చదువు. 28 ఇప్పుడు అంటాడు, దేవుని ఆత్మ బలంగా వచ్చే కొద్దీ 1000 మంది ఫిలిష్తీయుల్ని ఊరికే గాడి దౌడెంపుతో చంపిన వ్యక్తి, 3000 మందిని చంపిన మహాబలాఢ్యుడు, అతడు యొక్క సింహమైన అతని మీదకి కనీసం మేకపిల్లలు చీల్చిన మహాబలాఢ్యుడు, ఎంత మాత్రము కూడా ఎవడు లెక్క చేయలేని మహాబలాఢ్యుడు అనే వ్యక్తి ఇప్పుడు ఏడుస్తూ ప్రాణం చేస్తూ అంటాడు. 16:28లో అంటాడు, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపం చేసుకున్నాము, దయచేసి ఈసారి మాత్రం నేను బలపరచము అన్నాడు. అంటే ఆ బలం ఎవరి నుండి వస్తాయి? ఆ వాక్యమైనది కావచ్చు, ప్రార్థన అనేది కావచ్చు, పరిచయం అనేది కావచ్చు. అది వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఏడిసినా రాదనైనా అర్థమవుతుందా? ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ నాకు అది ఇదే కొద్దీ మన మార్గాలు చెరిపేసుకుంటే మన ప్రార్థనలో కూడా మన జీవితాలు కూడా దూరంగా ఉంటాయి. కాబట్టి ఆయన అంటాడు 59:1-2 అయ్యా నీ ప్రార్థన నాకు దూరమే, నీ పాపం నన్ను అడ్డపజేస్తుంది, అది నాకు మేఘముగా నేను కప్పుతున్నాను అన్నాడు. కాబట్టి మనకు తెలుసు తప్పుగా అంగీకరించాం. కానీ సంసోను ఒకరోజు ఏడ్చిన ఆ స్టేజ్ దాటిపోయింది. అందుకంటాడు కృప కొరకు ప్రార్థన చేస్తాడు. నా రెండు అందుకే జ్ఞాపం చేస్తున్నాడు అంటాడు 16వ అధ్యాయం 26లో జ్ఞాపం, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్క మార దండించి పగదీర్చుకుని మన యెహోవాను మొరపెట్టి అన్నాడు. అంటే అతను మొరపెట్టిందంట, నా అయ్యా నేను తప్పు చేశాను అని కాదు, నేను పాపమందు పట్టుబడానని కాదు, ప్రభా నన్ను కనికరించని కూడా కాదు, నేను పాపిని 50 కీర్తనలో రాయబడినట్లు, లేదా మా దేవుడు ఎదుట పశ్చాత్తాపని కూడా జీవితంలో కనపడదు. 2వ సమయంలో 12:13 ఉంటాడు, నేను పాపిని అన్నాడు మరి దావీదు గారు. ఆ పాప స్థితి కూడా ఇతడు ఒప్పుకోలే. ఏమన్నాడు? నా 2 కన్నుల నిమిత్తం అయ్యా నన్ను నన్ను ఈ రీతిగా చేశారు, నాకు ఒక పగ తీర్చుకోవాలని ఉంది అన్నాడు. ఇదే మన ప్రార్థనలు కూడా వస్తాయి. అంటే దేవుడు కృప చూపి ఆ అవమానము ఆ యొక్క దాగాను గుడిలో ఈ సంసోను ఆ స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేక బలం ఇచ్చాడు. అర్థమవుతుందా? బలం ఇచ్చి ఆ వ్యక్తిని దాదాపు 3000 మంది పైభాగం చంపిన కృప చూపుతూ వచ్చాడు. కానీ పశ్చాత్తాప ప్రార్థనలు కావు.
అంటే మనం కొన్ని సందర్భాల్లో కోప్పడుకుంటే ప్రార్థనలు కూడా చూస్తాం. ఇది కాదు భయభక్తులు అంటే. కాబట్టి హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి, పశ్చాత్తాపలే ఒప్పుకోవాలి, ఏడుస్తూ ఒప్పుకోవాలి. అందుకంటాడు. అందుకే వారి భయభక్తులు అంటే ఎట్లా కనపడుకుంటూ వచ్చిందంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 16, 17, 18 జ్ఞాపకుడు వారు రోదన చేయటం వారు నేర్పు, వారు ప్రలాపం చేయటం వారు నేర్పు అన్నాడు. ఆ ప్రలాపం రావాలి మనకు. తమ కుటుంబాల బట్టి తమ జీవితాల బట్టి చేస్తూ ఆ భయం రావాలి. ఇది నోవాహు నేర్పుకుంటూ వచ్చాడు. అంతమందిలో దారి తొలగిన ప్రజల మధ్య గుర్తుపెట్టుకోమ్మా, మార్గులు చెరిపివేసుకున్న ప్రజల మధ్య, ఆదికాండ 6:5 వారు మార్గులు చెరిపివేసుకున్న ప్రజల మధ్య వీరు భక్తిపరులు ఉన్నారంటే సవాల్ కదా. అంటే ఊరికే నటించడానికి వస్తామా మనం? కాబట్టి మధ్యాహ్నం కాలకు వెళ్ళా ఆ భక్తి మన జీవితంలో లేకపోతే, ఆదికాండ 6లో రాయబడిన ప్రకారం ఆయన అన్నాడు, అయ్యో నరులు తమ మార్గం చెరిపివేసుకున్నారు, నేను ఏం చేయాలి? వీరు పుట్టించిన సంతాపని ఆయనే తన జీవితంలో పరీక్షించుకుంటూ వస్తే దేవుడే నోవాహు కాని భయభక్తులు తన కుటుంబాన్ని తన పిల్లలు భయంతో పెంచుకుంటూ వచ్చాడు. ఇంకొక వ్యక్తిని చూస్తూ వస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం 10 వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 10 వచనం. ఆ చిన్నవాని మీద చేయవేకము, అతన్ని ఏమీ చేయకము. ఎట్లా అంట? దేవునికి భయపడట్లో ఏది కావాలంటే ఆయనకి నీవు అందుకే కొరసపడి 21వ అధ్యాయంలో నీవు నాకంటే ఈ వీరిని ఎక్కువ ఇదేని ప్రేమిస్తున్నావు అన్నాడు. 21వ అధ్యాయంలో మాటి కడుక్కుంటూ వచ్చారు. 15 నుంచి చూసినప్పుడు 21వ అధ్యాయంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో దేవుడు ప్రభువైన యేసు వారు ఆయన కుసిపెట్టి అడుగుతూ వచ్చాడు. మరి జ్ఞాపించినప్పుడు 15లో అంటాడు, యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ఇది మొదటిగా. రెండవసారి అంటాడు, మరి జ్ఞాపించినప్పుడు 2వసారి అంటాడు 16లో, ఆయన యోహాను కుమారుడు సీమోను నన్ను ప్రేమించున్నావా అని 2వసారి అడుగుతూ వచ్చాడు. 3వసారి కూడా జ్ఞాపించేస్తాడు. 3వసారి 17లో అంటాడు, యోహాను కుమారుడు సీమోను నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుతూ వచ్చాడు. ఎవరు ఎక్కువ ప్రేమిస్తామండి? భక్తుడు వాడారు చూడు, దినాకర్ వాళ్ళ కుమారులు, నీకంటే మరి దీన్ని నన్ను ఎక్కువగా ప్రేమింపనే ఎక్కువని. అది ఈ రోజుల్లో మనకు కావాలి, మన జీవితంలో ఇది కావాలి. నీకంటే దీన్ని నాకు ఎక్కువగా ప్రేమింపనే ఎక్కువ. తన కుమారుడు ఇస్సాకును తీసుకొచ్చి, ఒక్కడైన కుమారుడు, వాగ్దాన పుత్రుడు, 18వ అధ్యాయంలో అంటాడు, నీ భార్య అపనమ్మకు పెట్టుకుంది, నాకు అసాధ్యమైంది ఏది లేదయ్యా అన్నాడు. 21వ అధ్యాయంలో చూస్తావు, సంవత్సరం తర్వాత కుమారుడు కలిగాడు. ఆ కుమారుని ఇప్పుడు అడుగుతూ వచ్చాడు. ఆ కుమారుడు కూడా తెలివైనోడే. బలులు చూశాడు, దేవుని యొక్క సన్నిధి చూశాడు, పెంపకం అట్లా ఉంది కాబట్టి పెంపకం చూశాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా అడుగుతూ వచ్చాడు. కుమారుడు అడిగాడు. 22వ అధ్యాయం 7లో అంటాడు, తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచినందుకు నా కుమారుడా అని అడిగాను. అప్పుడు నిప్పును కట్టెలను కానీ దహన బలి గొర్రెపిల్ల ఏది అన్నాడు. ఆయన కూడా తెలుసు, బలులు చూశాడు. తన తండ్రి చేసే యాజక ధర్మం చూశాడు. బలులు చూసేప్పుడు అడుగుతూ వచ్చాడు. ఆ పరిస్థితి తట్టుకొని కూడా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు. తనకొక్కడైన కుమారుని దేవుని కొరకు, అంటే ఆయన బలి ఇవ్వడు కానీ తనకంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాడని దేవుడు ఇప్పుడు అంటాం. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం అనుకుందాం, ఊహించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే పరలోకములో సింహాసనం మీద వేసుకొని అప్పుడు అడుగుతూ వచ్చింటాడు అనుకో, ఏమయ్యా మరి అబ్రహాముని అడిగింటాడు అనుకో, అపోదని, అబ్రహ్మ చూడు ఒకసారి, అబ్రహాం చూడయ్యా అని అపోత్ అంటాడు. ఊరికే ప్రేమించావా? ఆయనకి ఆస్తి ఇచ్చావు, సంపదనిచ్చావు, అతను అడుగుపెట్టి ప్రతి స్థలం నీదన్నావు, దీవిస్తే దీవిస్తానన్నావు, శపిస్తే శపిస్తానన్నావు. ఇంకా అతనికి ఏమయ్యా, నేను శపించలేను, అర్థమైనా? నేను శపించలేను, నీ అనుమతి నాకు కావాలి.
అందుకనే 17వ అధ్యాయంలో నీవు దీవించే దీవించబడతాడు, నీవు శపిస్తే శపించబడతాడు, అయ్యా నువ్వు ఆశ్రయించబడతాడు, భూలోకంలో సమస్త వంశాలు నీ మూలంగా ఆశ్రయించబడతాయన్నాడు. ఇటు ఆశీర్వాదం మా వ్యక్తికి పెట్టావు కదా, మరి ఇప్పుడు నేనేం చేయగలను అని ఇట్టాడు అపవాది. ఇప్పుడు నేనే పరీక్షిస్తా, నీవెందుకు, నేనే పరీక్షిస్తా. అర్థమేనా? నేనే పరీక్షిస్తా, ఇప్పుడు నేనే పరీక్షిస్తా. ఏమని? నీ పరీక్ష కంటే నా పరీక్షే బలమైందని చెప్పి దేవుడు అడుగుతూ వచ్చాడు, నీకొక్కడైన కుమారుని నాకు ఇస్తావా? దేంట్లో మన ముందున్నామన్నా? దేంట్లో మన ముందున్నాం? ప్రభు కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్ని విసర్జించుకోవాలి. పేతురుతో అడిగాడు, నీవు నన్ను ప్రేమించానన్నావు, ప్రారంభిస్తానన్నావు, త్యాగం చేస్తానన్నావు, వీరెవరో నాకు సంబంధం లేదు, మరి నేను నీ వారికంటే ఎక్కువ ప్రేమిస్తాను త్యాగం చేసిన మహాభక్తుడువే. ఈరోజు మళ్ళా నీవు వలబట్టావు, మళ్ళా నీవు జాలరి పనికి వెళ్ళిపోతూ వచ్చావు, మళ్ళా చేపలు నీ డ్యూటీని వెళ్ళిపోయావే. నీవు వెళ్ళిపోయింది కాక మళ్ళా మరి నీతో కలిగిన వారు వెళ్ళిపోనిచ్చావు, నేను ఎట్లా నమ్మాలా అన్నాడు పేతుర్ని. అదే అడిగింది 15వ వచనం నుంచి, వీరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. మనం ఎంత ప్రేమించుంటావు చెప్పండి? ఆ భయం ఉందా? ఆ పెంపకం ఉందా? అది లేకపోతే ఎందుకు? కాబట్టి మధ్యాహ్న కాలంలో పరీక్షించుకుంటే ఆ భయభక్తులకి మనకు లేకపోతే రోజు మనమంతా ఆయన ఎదుట నిలబడుకుంటూ వస్తాం. అందుకని ప్రతి వాని లెక్క ఆయన ఎదుట రాయబడుతూ వస్తాయి. 2 కొరింథీ 5:9-10 రాయబడింది, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే క్రీస్తు అనే న్యాయపీఠం మీద మనం లెక్క చెప్పక తప్పదు. మనం ప్రతి మాటకు ప్రతి విషయానికి లెక్క చెప్పక తప్పదు. కాబట్టి ఆ భయభక్తులు నీలో లేకపోతే, ఆ భయభక్తులు మనలో లేకపోతే ప్రభు ఎదుట నిలవలేం. అది బలలో పాల్పొందొచ్చు, ఆరాధనలో పాల్పొందొచ్చు, దేవుని ఇంట్లో కనబడుతుండొచ్చు. కానీ అందుకన్నాడు కీర్తన 50:16-17 నా ధర్మశాస్త్రం విధిస్తున్నావు, నీకు భక్తుల మధ్య ఉన్నావు, పాపుల మధ్య నివాసం ఉన్నావు, ఇవన్నీ నీ జీవితంలో ఉన్నాయి కాబట్టి నేను నీ ప్రార్థన కావచ్చు, నీ జీవితం కావచ్చు మార్పు లేదు అన్నాడు. కాబట్టి ముగించే మునుపు ఈ మధ్యాహ్న కాలం ఒకసారి పరీక్షించుకుంటే, ప్రభా వారు భక్తిపరులుగా కనబడుకుంటూ వచ్చారు, వారు సవాలుకర జీవితంలో నిలబడుకుంటూ వచ్చారు. పరిస్థితులు ఎన్నున్నా తన భార్య తను దూషిస్తుందని తెలిసి కూడా దేవునితో నిలబడే మహాభక్తుడు మాకు చూపుతూ వచ్చావు. ఆ భక్తి మాకు లేకపోతే మేము రోజు నిలవలేం. ఇవన్నీ మన జీవితంలో ఇంకా పరిస్థితులు చూస్తే, శ్రమాను జీవితంలోకి తీసుకొస్తే ఆ శ్రమలు చూసినప్పుడు పారిపోతూ వస్తాం. కానీ కొద్ది మందిని మాత్రం నిలబడ్డారు. ఆ కొద్ది మందిలో మళ్ళా పేతురు ఎదిగాడు. ఒక స్పీకర్ చెప్పాడు, పేరు చెప్పనులే, వాళ్ళే కొట్లాడుకొని, అంటే సేకులు కొట్లాడుకొని మైకులు తీసుకొని పారాడిచ్చిన తర్వాత అది లైవ్ అయింది. అంటే వీడియోలు ఫార్వర్డ్ అయిపోయింది, లైవ్ అయింది, యూట్యూబ్లకు వచ్చాయి. అవన్నీ చూసినప్పుడు ఆయన తీసి కొద్ది కాలము నువ్వు దీని చేసావు తప్పు కాబట్టి కొద్ది కాలం నువ్వు సేవకుడిగా ఉండవద్దు, నువ్వు వెళ్ళిపోవచ్చు అనే పరిస్థితి తీసుకొచ్చారంట. మంచిది, అదైతే తప్పే లేదు. కానీ ఆయన అంటాడు పేతురు చెవు తెగి నరికితే, గుర్తుపెట్టుకో, పేతురు చెవు తెగి నరికితే పేతురు క్షమించాడు కదా, ఏమయ్యా ఇట్లా చెవు తెగి నరికేవని కూడా అనలేదు కదా, నన్ను ఎందుకు అంటున్నారన్నాడంట. అర్థమేనా? పేతురు చెవి తెగి నరికితే, యేసు ప్రభువా ఇంత మట్టుకు చాలన్నావు కానీ ఇది తప్పు అని చెప్పలేదే, నన్నెందుకు ఈ మాట అంటున్నావు? కాబట్టి నా తప్పే సరిదిద్దుకుంటా, దేవుని ఎదురు సరి చేసుకుంటా, క్షమాపణ కూడా చెప్పలేదట మహానుభావుడు. అంటే ఈ దౌర్భాగ్య జీవితాలు కాదు, కానీ పేతురు ఆ పరిస్థితులు తన జీవితంలో ఎంతైనా కానీ ఆ రోజు పరిపూర్ణమైన ఆత్మానుసారుడైన వ్యక్తిగా లేడు తన జీవితంలో. అందుకే మళ్ళీ అతడు దారి తొలగిన అతని జీవితంలో మనం చూస్తే పేతురు చెవి తెగినరికినట్లు మనం అంటే ఆ మల్కు అనే వాడిని చెవి తెగినరికి అతని గాయపరిచిన ప్రభు అయిన యేసు ప్రభువు స్వస్థతపరిచి ఇంతమంది చాలని గద్దించిన అంతవరతో ముగించిన ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే పారిపోయారని రాయబడింది శిష్యులందరూ కూడా. తర్వాత మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చినట్టు కూడా కనబడదు, కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు మళ్ళీ జాలలతో వెళ్ళిపోయినట్లు కనబడుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు సేవ చేస్తున్నావే, నీ దేవుడు మాట్లాడ్డా?
నీ దేవుడు మాట్లాడు అంటే మన అంతరాత్మ మన జీవితంలో లెక్క చెప్పక తప్పదు, గుర్తుపెట్టుకో. అది ఎవడైనా సరే, నేనైనా మనమైనా. కాబట్టి పరీక్షించుకుంటే మన తప్పుగా అంగీకరించాలి. మన చిన్న పొరపాట్లేని రక్షణ అనేది కృపావరము. ఎఫెసీయులు 2:8 అంటాడు, అది దేవుని వరమే అన్నాడు. ఆ వరమైన ఆ వరం నీకు వచ్చింది. అది మనమేమి గొప్ప కార్యాలు చేసామని కాదు, ఆశ్చర్యకార్యాలు చేసామని కాదు, మన భక్తి పనులను కాదు. కాబట్టి ఆ అనుభవ జీవితంలో తీసుకొని జ్ఞానం చేస్తుంటాడు. అయ్యో మరి ఆ 7వ అధ్యాయం 8 నుంచి జ్ఞానం చేస్తున్నప్పుడు 7 నుంచి జ్ఞానం చేస్తుంటాడు, అయ్యా లోకంలో ఉన్న వారికంటే మీరు తక్కువే అన్నాడు. ఆ తక్కువ జనాభాలో ఉండి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని స్థానంలో పెట్టాడు. కాబట్టి ఈ స్థానంలో నీవు భయభక్తులతో ఉండకపోతే, ఈ స్థానంలో నువ్వు యథార్థంగా జీవించకపోతే, ఈ స్థానంలో నిలకడగా ఉండకపోతే ప్రవేదన మనం లెక్క చెప్పక తప్పదు. కాబట్టి అబ్రహాము మహాభక్తుడి పరిస్థితులకు తగ్గట్టుగా అతడు బలహీనుడు కాలేదు. తన భార్య తన విషయాల్లో ఎక్కడ కలవర స్థితికి రాకుండా కాపాడుకుంటూ వచ్చాడు. తన ఒకవేళ ఏమడిగిందో మనకు తెలియదు, కానీ తన కుమారుడు ఆ స్థితిలో తీసుకొచ్చిన తన కుమారుని బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ ప్రభువా నన్ను ఎందుకు శోధిస్తున్నాడు కూడా అనలేదు. అంత భక్తిగా మనం ఉండలేకపోవచ్చు, కానీ కనీసం ప్రభువా నా పొరపాట్లు నేను దిద్దుబాటు చేసుకుంటా. నిజంగా నేను భక్తులతో కూర్చోలేదని చెప్పడానికి నా మనసు నా మీద నేరం మోపదు. వారి మధ్య కూర్చొని వారి ఈకిలింపులు సకిలింపులకి నేను తావివ్వలేదని చెప్పాను. అదే లోతు చేసిన దౌర్భాగ్య జీవితాల్లో వారి పిల్లలు అట్లే విడిచిపెట్టేశాడు. అది ఏలీ చేసిన తప్పులు మనం అనుకోవచ్చు. 2వ అధ్యాయం ఆయన 23 నుంచి జ్ఞానం చేసినప్పుడు వారు చెప్పారు, నీ పిల్లలు వంటి ప్రవర్తన గారు అని జ్ఞానం చేసినప్పుడు తన జీవితంలో మార్గం తెలియజేసినప్పుడు తన కుమారులు భయంకరమైన పాపులుగా మార్చబడ్డారు, భయంకరమైన వ్యభిచారులుగా మార్చబడ్డారు, భ్రష్టత్వం ఉందన్న పాపంలో నిలబడిపోయారని చెప్పిండొచ్చు. కానీ తన పిల్లలు పిలిచి అంటాడు ఇది తప్పు అని చెప్పాడు. కానీ రాయబడింది 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 12 నుంచి రాయబడినట్లు ఆయన అంటాడు, తన కుమారులు తమ శాపగ్రస్తులుగా చేసుకుని వచ్చున్నారని ఎరిగి వారిని అడ్డగించాలని రాయబడింది. వారిని అడ్డగించలేదు రాయబడింది. వారికి అంటే బుద్ధి చెప్పలేకుండా విడిచిపెట్టేది. నీ ఇష్టం పోరా, మార్పణ చెప్పుకో, ఏమైనా చేసుకో, దేవుని సేవ చేయి. అర్థమైనా? ఆ మాట చదవండి, ముగిస్తాం. 1 సమూయేలు 3వ అధ్యాయం 12 నుంచి. తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులు చేసుకున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. కాబట్టి వారిని అడ్డగించలేదంట. అంటే ఆడేం రాయబడింది 2వ అధ్యాయంలో ఏం చెప్పుకుంటూ వచ్చాడంట? 1 సమూయేలు 2వ అధ్యాయంలో ముగిస్తున్నాం. 1 సమూయేలు 2వ అధ్యాయంలో ఆయన తన కుమారుని పిలిచి కూడా హెచ్చరిక చేస్తున్నట్లు కనబడుకుంటాం సార్. 2వ అధ్యాయం మరి 23 అంటాడు, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యాలు నాకు తినబడని ఇలాంటి కార్యాలు మీరు చేయొచ్చున్నారు. నా కుమారులు ఇలా చేయవద్దు, నాకు వినదు మంచిది కాదు, యెహోవా జనులకు మీరు అతిక్రమింపజేయుచున్నారు అంటూ నరునికి తను తప్ప చేసినలా దేవుడు విమర్శ చేయను. కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినలా వారి కొరకు విజ్ఞాపన చేయను అని ఆడ హెచ్చరిక చేసినట్లేదు. కానీ వారి తప్పుని దిద్దుడు వారు చేయడానికి అతడు ఇష్టపడలేదు. అర్థమైనా? అప్పుడప్పుడు దండిస్తే బుద్ధి తెచ్చుకోరా అని చెప్పిండొచ్చు, కానీ ఇది తప్పు అని చెప్పి పరిపూర్ణ నెంబర్ 1 గుర్తుపెట్టుకో. అలాంటి వ్యక్తిని దేవుని సేవకు తీసుకుంటూ వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు సంఘాలైనా కుటుంబాలైనా ఓపెన్ చెప్పాలంటే ఈ అనుభవజీవితంలో నష్టం జరగడానికి మూల కారణం తెలుసా? తప్పును దిద్దుబాటు తెలిసి కూడా ఒప్పుకుంటూ దాన్ని చేస్తూ వస్తాం. ఇది తప్పుని దిద్దుబాటు తెలిసి కూడా ఒప్పుకుంటూ తప్పు చేస్తాం. అదే ఏలీ కుమారులు చేశారు. ఈరోజు సంఘాల్లో కూడా అదే పరిస్థితి ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆత్మీయత దైవభక్తి కనుచూపులో కనబడినంత పరిస్థితికి వచ్చాయి. మేము అనుకుంటున్నాం ముగించుకున్నప్పు ప్రభా ఎన్నేళ్ళ నుండి కొన్ని వేల మంది ప్రాణం చేస్తున్నారు కదా, కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది ప్రొఫెసర్లు ప్రాణం చేసి ఇన్నేళ్ళ నుండి మరిపెడుతున్నారు కదా, ఇంతవరకు బాగుపడలేదంటే అదే మూల కారణం. అంటే రాయబడింది యెహోషువ 7:20 రాయబడింది. 7వ అధ్యాయం మరి 10-11 జ్ఞాపకం అంటాడు, అయ్యో అది నువ్వు తీసివేస్తేనే కానీ అన్నాడు. అది తీసివే, అది మనలో ఉన్నంత వరకు దేవుడు మన ప్రార్థన ఉన్నాడు. అది యెహోషువ కానీ ఎవరైనా కానీ అంటే మన జీవితంలో భయభక్తులు కలిగి ఉన్నామని చెప్తుంటే దాన్ని దాచుకుంటామా? అది మన హృదయంలో దాచుకుంటావు. రోజు పబ్లిక్ అవుతాయి. ఆ పబ్లిక్ ఏమిటో తల ఉంచుకుంటావు. కాబట్టి భయభక్తులతో ఉంటూ వస్తావు. ప్రభా కడవరి దినంలో ఉన్నాం. నోవాహు భయభక్తులతో ఉన్నాడు, అబ్రహాము భయభక్తులతో ఉన్నాడు, పేతురు సరిచేయబడుకుంటూ వచ్చాడు. తన జీవితంలో ఇష్టమైన వాడుగా ఉంటూ వచ్చాడు. అందుకంటాడు నా సేవ చేయి అన్నాడు. మొదటి యోహాను 10వ అధ్యాయం 19 అతను మరణములో ప్రభువునికి సాక్షిగా ఎంచబడ్డాడు.
మరణంలో సాక్షిగా అంటే మన మరణం కూడా ప్రభు ఎదుట సాక్షిగా ఉండాలి. మన మరణం కూడా ఇతరులు కదిలిస్తూ రావాలి. మన సాక్ష్యాలు కూడా అట్టి అనుభవంలో ఉంటేనే మన భక్తిపరులుగా, అలాంటి అనుభవంలో ఉంటేనే దేవుని పిల్లలుగా మార్చిపెట్టుకుంటూ వస్తావు. అట్టి అనుభవం కలిగిన వారుగా నేను ఉండినట్లు మనం పరీక్షించుకుంటూ మన జీవితాలు ప్రభు ఎదుట సరి చేసుకుని, ఎక్కడైతే పొరపాట్లు ఉంటాయో అది నేనే మనమైనా సరి చేసుకుని, ప్రభువా నీ బలిదటి దగ్గరకు వచ్చావు, నన్ను క్షమించు, నాలో లోపం ఉంది, నా మాట నా ప్రవర్తన నాలో కూడా లేదని చెప్పు, నా మనసాక్షి నా మీద కనబడుతున్నాయి, ఎక్కడైతే దూషించామో, ఎక్కడైతే అనుభూతులు ఉన్నాయి వాటిని క్షమాపణ పొందిన ప్రభుదట సరిచేయబడి యోగ్యమైన రీతిలో ప్రభువులో పాల్పొందుతూ వస్తాం. అట్టి అనుభవంలోనికి ప్రభు నేను సమకూర్చినట్లు దయచేసి తలలోంచండి, ప్రాణం చేస్తూ వస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించగా తలలోంచండి.